ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే యూరప్ను కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలు, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అసలైన ప్రశ్న ఒకటి ఉంది. ఒకవేళ నాటో నేరుగా రష్యాతో యుద్ధంలోకి దిగితే ఏమవుతుంది? అది కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ కాదు. అది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణుశక్తులు ఎదురెదురుగా నిలిచే భయంకరమైన ప్రమాదం. ఇప్పటిదాకా నాటో కూటమి కేవలం ఆయుధాలను మాత్రమే ఇస్తోంది. కానీ నేరుగా సైన్యాన్ని దింపితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? మరి నిజంగా అది జరిగే అవకాశం ఎంత? ఈ వీడియోలో మనం అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ ప్రమాదకరమైన ఆటను విశ్లేషిద్దాం. ఈ కథ 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో దాడి చేయడంతో మొదలైంది. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందనే భయంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఉక్రెయిన్ పతనమవుతుందని భావించిన పశ్చిమ దేశాలు ఊహించని రీతిలో మద్దతు ప్రకటించాయి. అమెరికా నాయకత్వంలోని 32 దేశాల నాటో కూటమి ఉక్రెయిన్కు ట్యాంకులు, లాంగ్ రేంజ్ మిసైల్స్, చివరకు F-16 యుద్ధ విమానాల వరకు అన్నీ సరఫరా చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే అనేకసార్లు రెడ్ లైన్ గీశారు. నాటో గనక నేరుగా జోక్యం చేసుకుంటే అది రష్యాతో యుద్ధంగానే పరిగణించబడుతుంది అని. ఇది కేవలం మాటల యుద్ధం కాదు. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. యుద్ధం నేరుగా రష్యా నాటో మధ్యకు వెళ్లడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1. అనుకోకుండా జరిగే దాడులు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్ లేదా రుమేనియా వంటి నాటో దేశాల భూభాగంలో రష్యా మిసైల్ పడితే అది యుద్ధానికి ప్రేరేపించొచ్చు. 2. ఆర్టికల్ 5. నాటో నియమావళి ప్రకారం కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది 32 దేశాలపై జరిగిన దాడిగానే భావిస్తారు. 3. ఉక్రెయిన్ లోపల నాటో దేశాల సైన్యం ట్రైనర్స్ లేదా టెక్నీషియన్స్ పేరుతో ఉండటం. రష్యా ఈ దళాలను టార్గెట్ చేస్తే నాటో మౌనంగా ఉండదు. ఇలా ఒక చిన్న పొరపాటు లేదా ఒక తప్పుడు అడుగు ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చే అవకాశం ఉంది. రష్యా మిలిటరీ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన మరియు ప్రమాదకరమైన పాయింట్ ఉంది. అదే ఎస్కలేట్ టు డీఎస్కలేట్. అంటే సంప్రదాయ యుద్ధంలో తాము ఓడిపోతున్నామని లేదా దేశ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే రష్యా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, తక్కువ ప్రభావం ఉన్న అణుబాంబులు వాడటానికి వెనుకాడదు. రష్యా దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 5500 అణు ఆయుధాలున్నాయి. నాటో యొక్క విస్తారమైన సైనిక శక్తిని ఎదుర్కోలేనప్పుడు తనను తాను రక్షించుకోవటానికి రష్యా తన అణు అస్త్రాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదు, వారి మిలిటరీ ప్లాన్లో ఒక భాగం. సంప్రదాయ యుద్ధ సామర్థ్యంలో నాటో కూటమి రష్యా కంటే చాలా రెట్లు బలమైనది. ముఖ్యంగా గాలిలో ఆధిపత్యం అమెరికా మరియు దాని మిత్రదేశాలదే. నాటో దగ్గర ఉన్న వేల సంఖ్యలోని 5వ జనరేషన్ యుద్ధ విమానాలు, అత్యాధునిక నేవీ మరియు అత్యాధునిక నిఘా వ్యవస్థలు రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయగలవు. అమెరికా రక్షణ బడ్జెట్ ఒక్కటే రష్యా కంటే 10 రెట్లు ఎక్కువ. రష్యా తన బలమంతా భూమిపై యుద్ధం చేయటంలో చూపిస్తుంటే నాటో మాత్రం ఆకాశం మరియు సముద్రం నుంచి యుద్ధాన్ని నియంత్రించే శక్తిని కలిగి ఉంది. అయితే రష్యాకు తన సొంత భౌగోళిక విస్తీర్ణం మరియు అపారమైన ఆయుధ నిల్వలు ఒక పెద్ద రక్షణ కవచం. ఒకవేళ యుద్ధం మొదలైతే ఏం జరుగుతుంది? మొదటి గంటల్లో భారీ సైబర్ దాడులు జరుగుతాయి. బ్యాంకింగ్ వ్యవస్థలు, పవర్ గ్రిడ్లు మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభిస్తాయి. మొదటి వారంలో ఆకాశంలో వేల సంఖ్యలో విమానాల మధ్య పోరాటం జరుగుతుంది. రష్యా తన పొరుగున ఉన్న బాల్టిక్ దేశాల లిథువేనియా, లాట్వియా పై దాడి చేసి వాటిని ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తుంది. రెండవ వారంలో రష్యా తన క్యాలిబర్ మరియు ఇస్కందర్ మిసైల్స్తో యూరప్ నడిబొడ్డున ఉన్న ప్యారిస్, బెర్లిన్, లండన్ వంటి నగరాలను టార్గెట్ చేయవచ్చు. ఇది మానవ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసానికి దారితీస్తుంది. అణుయుద్ధం అంటే ప్రపంచ వినాశనం. దీనినే MAD, మ్యూచువలీ అష్యూర్డ్ డెస్ట్రక్షన్ అంటారు. అంటే ఒకరు బాంబు వేస్తే అవతలి వారు కూడా వేస్తారు, చివరకు ఎవరూ మిగలరు. ఈ భయం వల్లే రష్యా, అమెరికా ఇప్పటిదాకా నేరుగా తలపడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటంటే 2 వైపులా కమ్యూనికేషన్ తెగిపోయింది. ఒకరి వ్యూహాలను మరొకరు అంచనా వేయలేకపోతున్నారు. రష్యా అణుహెచ్చరికలు చేస్తున్నా అది కేవలం నాటోను భయపెట్టడానికే అని చాలామంది భావిస్తారు.
కానీ చరిత్రలో యుద్ధాలు ఎప్పుడూ ప్లాన్ చేసినట్టు జరగవు. అనుకోకుండా జరిగే పరిణామాలు అనుబటన్ నొక్కేలా చేసే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం ఇండియాను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మొదటిది, చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. దీనివల్ల మన దేశంలో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రెండవది, మన రక్షణ వ్యవస్థలో 60% పైగా రష్యా ఆయుధాలే ఉన్నాయి. యుద్ధం వస్తే వాటి స్పేర్ పార్ట్స్ మరియు సర్వీసింగ్ ఆగిపోతుంది. మూడవది, ఇండియా అటు రష్యాతో స్నేహాన్ని, ఇటు అమెరికాతో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేయడం అత్యంత కష్టమవుతుంది. ఇండియా ఎప్పుడూ చర్చల ద్వారా శాంతిని కోరుకుంటుంది. కానీ ప్రపంచం రెండు ముక్కలైనప్పుడు మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం ఒక పెద్ద దౌత్య పరీక్షగా మారుతుంది. ముందు ఏం జరగవచ్చు? ఇక్కడ 3 ప్రధాన అవకాశాలున్నాయి. లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్. యుద్ధం ఉక్రెయిన్ సరిహద్దులకే పరిమితమై కొన్నేళ్ల తర్వాత ఏదో ఒక ఒప్పందంతో ముగియడం. లాంగ్ కన్వెన్షనల్ వార్. అణు ఆయుధాలు వాడకుండా ఏళ్ల తరబడి సాగే యూరప్ మహాయుద్ధం. న్యూక్లియర్ ఎస్కలేషన్. ఇది అతి తక్కువ అవకాశం ఉన్నా జరిగితే మాత్రం మానవ నాగరికతకు అంతమే. ముగింపుగా చెప్పాలంటే ఇది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు. ఇది రాబోయే 100 ఏళ్ల ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి పోరాటం. మరి మీరేమనుకుంటున్నారు? రష్యా నాటో యుద్ధం వస్తుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.